మేధస్సుకే ప్రాధాన్యం ఇవ్వండి, ఏ సాధనాల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి న్యాయాధికారులకు స్పష్టం చేసిన హైకోర్టు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. పోతే గీతం యూనివర్సిటీ ఓ దోపిడీ సంస్థ, 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆ సంస్థకి ఎలా ఇస్తారు? దీనిపై ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పోరాడతాం. విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్ మేయర్కు వైఎస్ఆర్సీపీ నేతలు బుధవారం వినతిపత్రం అందజేశారు. శాసనమండలి విపక్ష నేత వైఎస్ఆర్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కంబార రవిబాబు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నెట్ క్యాప్కి 73.41 ఎకరాల దేవుడి భూమి 30 ఏళ్లకు లీజుకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పథకంలో భాగంగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు చిత్తూరు జిల్లాలోని ఎడమర్రి, తవనంపల్లె, రామకుప్పం మండలాల్లోని 3 గ్రామాల పరిధిలో వివిధ ఆలయాలకు సంబంధించిన 73.41 ఎకరాల దేవుడి భూములను నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 30 ఏళ్లకు లీజుకి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు ఏడాదికి 30,000 చొప్పున లీజు ధర నిర్ణయించి ప్రతి 2 ఏళ్లకు 5% చొప్పున లీజు మొత్తం పెంచనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. మాన్సాస్ ట్రస్ట్కి సీజీఎఫ్ నుంచి వసూలు నుంచి మినహాయింపు ఇచ్చారు. దేవాదాయ శాఖ ఏడీసీ 1 గాను రామచంద్రమోహన్ని నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేరుకుపోతున్న బకాయిలు